హాయ్ హలో నమస్తే. నేను మీ శివజ్యోతి మధురజ్యోతి ఛానల్కి స్వాగతం. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. పిల్లలంతా ఇంట్లోనే ఉన్నారు. ఇల్లంతా గొలగొలగా ఉంటుంది కదా. సమ్మర్ క్యాంపులు, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ప్లాన్ చేయటంలో, వాళ్ళతో చేయించడంలో మీరు కూడా చాలా బిజీగా ఉంటుంటారు. మరి ఫిజికల్ ఫిట్నెస్ అంతా ఓకే, బాగానే చేస్తున్నారు. మరి మెంటల్ ఫిట్నెస్ సంగతి ఏంటి? ఇప్పుడు నేను చెప్పబోయేది దాని గురించే. మానసిక ప్రశాంతత కలుగుతుంది, మెదడు ఉత్తేజితమవుతుంది, బుద్ధి జ్ఞానం వృద్ధి చెందుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, గ్రహణ శక్తి, మనోబలం కలుగుతాయి. ఇవన్నీ కూడా ₹1 ఖర్చు పెట్టకుండా మీకు దొరుకుతాయి. ఎలాగంటారా? ప్రణవానంద దాస్ ప్రభుజీ గారు వారి యూట్యూబ్ ఛానల్లో శ్రీమద్ రామాయణాన్ని ప్రవచనాల రూపంలో మనకి అందించనున్నారు. మరి ఆ ప్రవచనాలు చెప్పేటప్పుడు మీరు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ప్రవచనం అయిపోయాక లాస్ట్లో ప్రతిరోజు క్విజ్ పెడతారు. అలాగే వ్యాసరచన పోటీ ఉంటుంది. 3 వ్యాసాలను రాయమని చెప్తారు. ఆ వ్యాసాలకు సంబంధించిన ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వారు చెప్పబోయే ప్రవచనాలలోనే వాటి గురించి చెప్తారు. కాబట్టి ప్రవచనాలు శ్రద్ధగా వింటే క్విజ్లో వారు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పొచ్చు. అదేవిధంగా ఎస్ఏలను కూడా ఈజీగా రాయొచ్చు. మరి ఎవరైతే సరి అయిన సమాధానాలు చెప్తారో, ఎవరైతే చక్కటి ఎస్ఏని చాలా మంచిగా అద్భుతంగా రాస్తారో వాళ్ళని ఎంపిక చేసి ప్రైజ్ మనీ అందిస్తారన్నట్టు. ఇందులో 3 రకాల బహుమతులు ఉన్నాయి. అవేంటి అంటే, ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, సెకండ్ ప్రైజు 50,000, థర్డ్ ప్రైజు 25,000. మరి చక్కగా మీరు కరెక్ట్ సమాధానాలు చెప్పి చక్కటి వ్యాసాలు రాసి ఈ ప్రైజ్ మనీని గెలుచుకోవచ్చు. ఇది లాస్ట్ 9 రోజులు మీరు ఇలా చేస్తే లాస్ట్ రోజు ఎవరెవరికి వచ్చిందనేది చెప్తారు, ఇస్తారు. ఇంకొకటి, ఈ ప్రవచనాలను శ్రద్ధగా వినండి. వింటే ఎస్ఏ రాయటమైనా, క్విజ్లో వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటమైనా చాలా ఈజీయే. తప్పకుండా ట్రై చేయండి. విన్నారు కదా, ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మానసిక ప్రశాంతతని, ఏకాగ్రతని సాధించటమే కాకుండా పైగా ప్రైజ్ మనీ కూడా గెలుచుకునే అవకాశం. దీన్నే ఆమ్కి ఆమ్ గుట్లి యొంకద్దాం అంటారు కదా, ఇదొక సామెత. మరి అందుకే అందరూ కూడా ట్రై చేయండి మర్చిపోకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇప్పటికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.